హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత. ఇదొకటి మట్టి కంచు ఉండేనండి, కాకపోతే కొంచెం లీక్ అవుతుంది. ఏదన్నా కర్రీ అలా చేద్దామంటే దీన్ని ఎందుకు పడేయాలని ఇట్లా ఐడియా చేశానండి. అది ఆల్రెడీ బ్లాకే ఉండే, నేను ఇంకొక కోటు బ్లాక్ కలర్ వేసానండి. దీనికి ఏదన్నా చిన్న డిజైన్ లాగా వేసి ఏం చేస్తానో చూడండి. అయితే ఇది కింద ఎందుకు పెట్టుకుంటున్నా అంటే ఇది ఇట్లా ఇట్లా ఉండట్లేదండి, అలా అవుతుంది. అందుకనే ఇలా పెట్టుకుంటే మనకు పెయింటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని దీనికి కావాల్సిన ఒక 2-3 కలర్స్ పెయింట్ డబ్బాలు, ఒక 3 కలర్స్ సరిపోతాయిలేండి. బ్రష్లు ఇంతేనండి, మన దగ్గర ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి. ఒక్క కలర్ ఏదో ఈ కలర్ లేకుంటే ఇది ఒక్కటి తెప్పించాను అంతే. ఓకే అండి, నేను చేస్తూ మళ్ళీ మాట్లాడతాను. ఇట్లా మనము ఏదన్నా మనకు ఇదే డిజైన్ అని కాదండి, మనకు నచ్చిన డిజైను అట్లా వేసుకుంటే దీన్ని మనం ఇట్లా ప్లెయిన్గా వాడకుండా, లేదా అది కొంచెం లీక్ అవుతుందని పడేయకుండా చిన్న చిన్న ఇలాంటి ఐడియాలు ఆలోచించి ఇంట్లో మనకు ఎన్నో పనికిరాని వస్తువులు ఉంటాయండి, వాటన్నిటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఏదైనా సరే అండి, మనం ఇప్పుడు అల్యూమినియం గిన్నెలు వాడట్లే కదా, అవి కూడా చేసుకోవచ్చు. అలాగే ప్లాస్టిక్ అసలే వాడొద్దు అంటున్నారు, చక్కగా వాటిని చేసుకోవచ్చు. ఏదైనా కొనకుండా, అనేది ఏంటంటే డబ్బులు పెట్టి కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోటి మనం చాలా రకరకాలు హౌస్ వైఫ్లకి మంచి టైంపాస్ అండి. ఇది చక్కగా చేసుకోవచ్చు కూర్చొని హాయిగా. ఎంత లేదన్నా మధ్యాహ్నం పూట ఎవరికైనా సరే కొంచెం టైం అంటూ ఉంటుందండి. ఆ టైంలో మనము టైం వేస్ట్ చేయకుండా ఉన్న టైంలో ఏదన్నా ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటే మనకి కొంచెము మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదో మనం చేసామన్న సాటిస్ఫై కూడా ఉంటుందండి. అలా పెట్టాను కదా, తర్వాత మళ్ళీ చూపిస్తాను. అలా వేసాను. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మొత్తము ప్రాసెస్ అంతా చూపించకుండా ఫైనల్ టచ్అప్లు చూపిస్తాను. ఓకేనా? అయితే నేను ఈ రెడ్ ప్లేస్లో పింక్ వేద్దాం అనుకున్నా అండి. పింక్ కలర్ బాగాలేదు, కొంచెం ఎండిపోయినట్టుగా ఎట్లాగా ఉంది. సరే వద్దులే అని ఆపేసి రెడ్ వేసాను. నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు ఆదరిస్తున్న అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే ఇంకా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు కూడా ఇంకొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. మీరు వ్యూస్ అనేది వస్తూ ఉంటే, మీరు చూసి చిన్న కామెంటు, లైక్ అలా ఇస్తూ ఉంటే ఏంటంటే మా అలాంటి యూట్యూబర్లకి కాస్త ఎంకరేజ్గా ఉంటుందండి. అదొక్కటి కొంచెం అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? ఓకే అండి. చిన్నగా ఐడియా కొరకు నేను చాక్పీస్ తోటి ఇలా మార్క్ చేసుకున్నాను. దీనికి నేను గ్రీన్ కలర్ పెయింట్ వేద్దామని. ఏం లేదండి, చాలా చాలా సింపుల్గా. ఇంకా కొంతమందికి మంచిగా పెయింటింగ్ చేయడం వచ్చిన వాళ్ళైతే చాలా చాలా వెరైటీగా కూడా చేసుకోవచ్చండి. నాకు ఒకప్పుడు పెయింటింగ్స్ వేసేదాన్ని, ఇప్పుడైతే కాస్త మర్చిపోయినట్టు అయిపోయింది. చూసారా, ఈ విధంగా అన్నీ పెట్టేసుకుంటే వెళ్ళిపోవడమే. కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఇలా ఈ కాడకు మనం అట్లా లీఫులు లెక్క పెట్టుకుంటూ వెళ్ళడం అంతే. ఇంకా 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 మనం ఎంత వెరైటీగా డిజైన్లు చేసుకోవచ్చు, ఇచ్చిన వాళ్ళు ఉంటే చక్కగా చేసుకోవచ్చు. అంతా కొంచెం బోసిగా అనిపించి ఏదో అలా కాస్త గడ్డి అనే ఫీలింగ్ తెద్దామని ఇలా పెడుతున్నాను. ఎలా వస్తుందో చూద్దామనేసి. ఇలాంటిదైతే నేను ఇదే ఫస్ట్ టైం అండి చేయడం. అంటే ఏదో డబ్బాలకు వాటికి వీటికి వేసా, కానీ ఇట్లా మట్టి కంచుకు చేయడం ఇదే ఫస్ట్.
మరీ ఓపెన్గా బ్లాక్గానే మొత్తం లేకుండా కాస్త అట్లా మనం ఎలాగో దీంట్లో మొక్కలే పెడదామని అనుకుంటున్నాం కాబట్టి కాస్త గడ్డి ఉన్నది కింద, గడ్డిలో మనం కంచు పెట్టి కంచులో మనం చెట్టు పెట్టిన ఫీలింగ్ రావాలని. అది మరి ఎంతవరకు వస్తుందో మీరే చూసి చెప్పాలి, ఎలా వస్తుంది ఎలా ఉంది అనేది. అంతేనండి, అంతే. ఇంకా మళ్ళీ దాన్ని మనం ఇంకేం చేయనవసరం లేదు. పల్సటి గడ్డి మీద కంచు మీద మళ్ళీ గ్రీన్ కలర్ మొక్క ఎలా ఉందంటారు? చూసారా, కనిపిస్తుందా? గడ్డి కనిపిస్తుందా అండి? అలా అలా మనం ఇలా పెడతాం కదా. అయితే దీనిది ఒక్కటండి, కింద బేస్ కరెక్ట్ లేదు, అటు ఇటు ఒరుగుతుంది. దానికి ఏదైనా ఒకటి ఉపాయం చేసి చక్కగా ఇలా నిలబట్టేట్టుగా చేయాలండి. ఇలా నిలబట్టేట్టుగా చాలా అలా ఒరిగిపోతుంది, ఒరిగిపోకుండా ఇలా ఉండేట్టుగా చేయాలి. ఇలా ఎలా ఉందంటారు? బాగుందంటారా లేదా చెప్పండి, ఐడియా. ఇంకా కావాలంటే దీన్ని ఇంకా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకు ఆపేద్దామని చూస్తున్నాను. ఓకే అండి, మొత్తం కంప్లీట్ అయినాక మళ్ళీ నేను మొక్క పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. దీంట్లో ఇట్లా సగానికి మట్టి తెచ్చుకున్నాను నేను. ఈ మనీ ప్లాంట్ మొక్కలు ఇలా నాకు వేర్లు వచ్చింది, ఇవి పెడదామని డిసైడ్ అయ్యానండి. అంటే ఇవన్నీ కాదు, మనకు అందుబాటులో ఏ మొక్క ఉన్నా మొక్క మనం పెట్టుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇది పెడదామనే డిసైడ్ అయ్యా. ఎందుకంటే మనీ ప్లాంట్ ఈజీగా గ్రో అవుతుంది, ఒకటి చూడటానికి కూడా బాగుంటుంది కదండి. అందుకే మనీ ప్లాంటే పెడదామని డిసైడ్ అయ్యా. కొంచెం లెంతీ వీడియో అయినప్పటికీ కాస్త ఓపిక, మీకు టైం కుదిరినప్పుడే టైం చూసి చిన్న కామెంటు లైక్ ఇవ్వడము మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా ఇంకొకటి తెచ్చి మధ్యలో పెడతాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మధ్యలో కాస్త ఇవి పెడదాము అని అనుకుంటున్నానండి. మొత్తం గ్రీన్ కాకుండా కాస్త పర్పుల్ కూడా యాడ్ అయితే బాగుంటుంది కదా అని. ఇది ఇంట్లో పెట్టుకోవడం కొరకే తయారు చేశానండి. ఎందుకంటే బయట ఉంటే పెయింటింగ్ చేసింది కదా, మనం వాటర్ చేసేటప్పుడు కొంచెము పెయింట్ మీద వాటర్ పడ్డాయి అనుకోండి, కొంచెం పడితే పర్లేదు, బాగా వాటర్ పడ్డాయి అనుకోండి అది పోతుంది. అందులో కొంచెం ఇది ఇండోర్ డెకరేషన్ కొరకని తయారు చేసుకున్నాను. ఏం లేదండి, తయారు చెయ్యాలని ఒక ఉద్దేశంతో కూర్చోలేదు. ఏదో ఒకటి చెయ్యాలి, టైం దొరికింది, ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంలోనే చేశానండి. నా ఉద్దేశం ఎలా ఉంది, నా ఐడియా ఎలా ఉంది, మీ చిన్న కామెంటు, మీ చిన్న ఎంకరేజు అనేది ఎప్పటికీ ఇస్తూనే ఉంటారని కోరుకుంటున్నానండి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఫైనల్గా ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇక్కడ ప్లేస్ చేస్తున్నానండి. దీనికి కింద అట్లా సపోర్ట్ కొరకు ఒక డబ్బా మీద మూతకు అలా గ్రీన్ పెయింట్ వేసానండి. అది కూడా ఇలా ప్లేస్ చేసా. బాగుందంటారా?